ఇప్పుడు మెకానిక్స్ ఉన్నారు ఎవరైనా ఇందులో సస్పెండ్ మెకానిక్ ఎవరు ఇట్లా మీరే మెకానిక్ మీరు డిపోలోనే ఉంటారు కదా మీరు మరి డిపోలో ఉన్న మిమ్మల్ని ఎట్లా సస్పెండ్ చేసి మీరేం తప్పు చేసి తాగకుండా తాగినని సస్పెండ్ చేసింది సార్. తాగినట్టు సస్పెండ్ నిజంగా తాగిరా తాగలేదు సార్. తాగంది ఎట్లా తాగిరని డిసైడ్ చేస్తారు ఏమో సార్ మిషన్లో వచ్చి మిషన్ ప్రాబ్లం ఉంది, మిషన్లో వచ్చింది కరెక్ట్ అని సస్పెండ్ చేసారు అంతే సార్. మీరు అసలు మరి తాగలేదని మీరు చెప్పొచ్చు కదా చెప్పిన వాళ్ళు ఇంటలేదు సార్. వాళ్ళు ఇచ్చిన ఇప్పుడే కరెక్ట్ అంటారు వాళ్ళు. మిషన్ పెట్టే చూస్తారు కదా ఎట్లా ఎట్లా రాంగ్ వస్తుంది ఏమో చాలా మందికి అట్లనే సార్. ఒక 204 వచ్చింది తాగకుండా. తాగకుండా 204 వచ్చింది. అవును సార్. బయట పొలిటీషన్ పోయి చూస్తే 0 వచ్చింది. వాళ్ళు ఒప్పుకునేలేరు అట్లా. మిషన్ ప్రాబ్లమ్స్ అంటే ఒప్పుకునేరు వాళ్ళు. నా దగ్గర ఉంది కరెక్ట్ అంటారు వాళ్ళు. కోదా డిపో సార్. ఇదేంది కోదా డిపో సార్. నాకు కోదాడ బై బర్త్ మంద అలవాట్లేదు సార్. అయితే నేను ఆ రోజు డ్యూటీ చేసిన సార్. డ్యూటీ చేసినాక ఇంటికి పోతుంటే చాట్ కంట్రోలర్ సారు నన్ను ఇంకో డ్యూటీ చేయంటే డ్యూటీ చేసిన సార్. నైట్ 2:30 క్యాష్ కట్టినాక అదే రోజు సెక్యూరిటీ రూమ్లో పట్టుకున్నాక మళ్ళీ పొద్దుగాల నాకు మట్టపల్లి డ్యూటీ. బండి తీసుకున్న లాక్ షీట్ తీసుకున్న బయటికి పోయి టిఫిన్ చేసి వచ్చి బండి లాక్ షీట్ టీమ్ తీసుకొచ్చి గేట్లో పెట్టినా సార్. గేట్లో పెట్టినాక ఇక ఎంట్రీ చేస్తారు కదా సార్. ఎంట్రీ చేసినాక నాకు పైప్ పెట్టిరు, జనరల్గా పెట్టినట్టు పెట్టిరు. 204 వచ్చింది. 204. అయితే నేను అన్నా సార్ నాకు బై బర్త్ మందలవాట్లేదు సార్, నన్ను హాస్పిటల్ కన్నా తీసుకోపోలే. గంటన్నర తర్వాత నాకు 8:30కు పెట్టిరు సార్. ఇది అంటే అలా లాక్ ఏం రిపోర్ట్ ఇది? రిపోర్ట్ సార్. పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత నేను ఆడ పోలీస్ ఆయన పెట్టి నో ఆల్కహాల్ అని వచ్చింది సార్. ఈ రిపోర్ట్ పెట్టినాక నాకు స్టాంప్ కూడా వేసి ఇచ్చింది సార్. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోదా టౌన్, నో ఆల్కహాల్. ఏ రోజు ఇది? అదే రోజా? 2 గంటల 22/3/2023 2 గంటల చేంజ్ సార్. అయితే ఆడ ఏమంటారు నువ్వు ఆడ సిఐ మేడం అంటది దిగిపోయిందట. 204 వస్తే దిగిపోద్దా సార్? 8:30కు డిపోలో పెడితే 10:30కు నాకు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ వారిలోపు దిగిపోద్దా సార్? డిఎం వినిపించుకోలే, ఆర్ఎం వినిపించుకోలే, డివిఎం ఈడం వినిపించుకోలే. నా బాధ ఎవ్వాలని వినిపించుకోలే. నేను ఆడికి కూడా చెప్పిన మెషిన్ ప్రాబ్లమేనా? ఇప్పుడు ఏమంటారు సార్ మిషన్ ప్రాబ్లమే కదా సార్. ఇప్పుడు మీ కాడ 204 వస్తే ఆడ కూడా రావాలి కదా సార్. రాలే మరి నేనేం చేస్తా సార్. నా బాధ నాకు ఇప్పటికి కూడా టెస్ట్ చేయండి సార్. నా ఒంట్లో ఆల్కహాల్ ఉంటే ఇప్పుడే మీకు రాసి మీ మీడియాతో చెప్పి నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా. ఎప్పుడు మీరు బై బర్త్ మందు అలవాటు లేదు సార్ నాకు. ఇప్పుడు కూడా నేను తీసుకుపోయి చెక్ చేయ మందు తాగేటోళ్ళకి డాక్టర్ సార్ కాడ అడిగితే మందు తాగేట ఆయనకు 1% అన్న ఆల్కహాల్ ఉంటుందని చెప్పిండు. నా ఒంట్లో ఆల్కహాల్ ఉంటే ఇప్పటికైనా రాజీ పడుతున్నా నేను. ఆర్టీసీకి శాశ్వతంగా దూరం. ఎవరు మీరు ఆ రోజు కోదా డిపోనా? ఇది కోదా డిపో. ఎవరుండే? డిఎం గారు వచ్చిర్రు. డిఎం గారికి వచ్చి బతలాడుకున్నా సార్ నాకు బై భర్త అలవాట్లేదు సార్, మరి ఎట్లా వచ్చింది కానీ మరి నా దాంట్లోనే లెక్క అన్నాడు. మరి ఇది కూడా వచ్చిర్రు కదా సార్, ఈ రిపోర్ట్ చూడండి సార్ అంటే సరే. డిఎం గారు ఈ రిపోర్ట్ వచ్చేలోపు నన్ను ఆర్డర్ ఇచ్చేసిండు. తర్వాత ఆర్ఎం సార్కి అప్పీల్ పెట్టుకున్నా. ఆయన ఆర్ఎం సార్ నల్గొండ ఆర్ఎం సార్ కాల్ పట్టుకున్నా సార్ నేను. ఏం పేరు ఆయన పేరు? రాజశేఖర్ అని. ఇప్పుడు ఏడున్నాడు? డైరెక్టర్ ఆయన. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యాడు సారు. ఏమన్నాడు ఆయన? సరే చూస్తలే అన్నాడు. కథం రిజెక్ట్ చేసి పారేసిండు. మినిస్టర్ కాడికి పోయినా సార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతకం కూడా ఉంది కదా, ఆయన కూడా చూసిండు సారు. ఆడ పిఏ కూడా స్టేషన్ ఫోన్ చేసి కనుక్కొని ఇచ్చిండు, వేసిండు సార్. ఇది కూడా చూసినాక కూడా నన్ను ఇది అన్యాయం సార్. ఇదైతే ఇది నాకు పోలీస్ రిపోర్ట్ సార్. ఇది చూడండి పోలీస్ రిపోర్ట్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సైన్, ఇది స్టాంప్ ఉంది, ఇక్కడ టైం అన్నీ ఉంది సార్. 0 ml నో ఆల్కహాల్ ఉంది సార్. ఇంత అన్యాయం ఏంటో సార్ చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదు సార్, ఇప్పుడు ఇక ఆడ అడుక్కొని తింటున్నారు. మ్యారీడ్ సార్, 2 పిల్లలు సార్, చిన్న పిల్లలు. ఇలియాస్ బిన్ అలీ సార్, కోదా డిపో. ఎంత దుర్మార్గం చూడండి. దొంగ మిషన్లు పెట్టి ఉద్యోగుల వాళ్ళని తీసేయాలి అనుకున్నప్పుడు దానికి ఏదైనా ప్రాసెస్ ఉండొచ్చు, అసలు తీసేయడమే తప్పు. ఎట్లా తీసేస్తారు? కానీ ఇంత దుర్మార్గంగా వాళ్ళ మీద తాగు ఇది కూడా ఉంది. అదే డేట్ 21/0 ఆల్కహాల్ అన్ని తీసి పెట్టుకున్నా. ఇది పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఎట్లా ఎందుకు వస్తున్నాయి ఈ మిషన్ రాంగ్? ఇది విషయం చెప్పాను అన్న. ఇది ఎంత తప్పంటే వీళ్ళు డ్యూటీకి వచ్చే ముందట మెయిన్ ఎంట్రెన్స్ వెళ్ళి మా సెక్యూరిటీ విభాగం ఉంటుంది. మా దగ్గర బ్రీత్ అనలైజర్ మిషన్ ఉంటుంది. అయితే పోలీసు వాళ్ళ దగ్గర ఉండే బ్రీత్ అనలైజర్ మిషన్ అవి అక్యురేసీ ఉంటాయి. మా దగ్గర అన్ని మిషన్ ఏంటంటే అన్ని అవుట్డేట్ పాడవుతాయి. అవి సరిగా టెక్నికల్ ప్రాబ్లంతో ఇతనికి 0 ఆల్కహాల్ ఉన్నా కూడా ఒక్కోసారి అది 200 పైన చూపెడుతుంటుంది. అది చూపెట్టంగానే మా పిల్లలు ఏంటంటే మా దగ్గర సెక్యూరిటీ వింగ్లో మేము పనిచేస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తాం వెంటనే అయితే మా దగ్గర ఒక బుక్ రాసి అంతా పంపిస్తారు. వీళ్ళని పంపించగానే ఏంటంటే వీళ్ళైనా మానిటరింగ్ చేయడానికి డిపో మేనేజర్ సుప్రీం అయితే
డిపో మేనేజర్ కింద ఒకతను సిఐ ఉంటాడు, చీఫ్ ఇన్స్పెక్టర్. ఆయన కింద ఒకతను ఎస్టీ అని ఉంటాడు, ఆయన కింద సీనియర్ ఆఫీసర్. ఆయన కింద ఒక T8 ఉంటాడు, T8 కింద TA3 కింద కంట్రోల్. ఇది స్టెప్ బై స్టెప్ ఎవరు ఏం చేస్తారంటే ఫలానా రియాజ్కి ఇట్లా వచ్చిందని కదా వెంటనే ఈయన నాలెడ్జ్ లేకుండా డిపోస్ వేరే పెడతారు, ఛార్జ్ షీట్ ఇస్తారు, సస్పెండ్ చేసి పెడతారు. ఈయన ఏం చేసిండు, అరే నేను ఆయనకి ఎట్లుంటుంది, ఆయన బేసిక్గా బై బర్త్ తాగడు కదా, ఇది అన్యాయం మామూలు ఉంటుందా. ఈయన సేమ్ టైంలో అదే టైంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీసు వాళ్ళ దగ్గర మిషన్లు అడ్వాన్స్ ఉంటాయి. వాళ్ళు కరెక్ట్ ఏంటంటే వాళ్ళు కరెక్ట్ చూసి నీకు ఆల్కహాల్ లేదా బాబు అని ఇచ్చారు. ఇచ్చినప్పుడు కనీసం కామన్ సెన్స్, డిపో మేనేజర్ కామన్ సెన్స్ ఉంటే అరే మిస్టేక్ అయిపోయింది భయ్ నువ్వు ఏమనుకో అని చెప్పి ఈయనకు ఏదో అది చేసి ఈయన డ్యూటీ పంపాలి. వీళ్ళకు ఏం తెలియదు, వీళ్ళు ఏం అధికారులు ఇప్పుడు. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే ఆ రిపోర్ట్ ఈయనకు పెట్టినటువంటి బ్రీత్ అనలైజర్ మిషన్ ఎవరు పెట్టారు, సెక్యూరిటీ వాళ్ళు పెట్టారు. అంటే ఈ సెక్యూరిటీ వ్యవస్థను సజ్జనార్ సార్ ఎందుకంటే మొత్తం ఆయన సొంతాన్ని వాడుకుంటాడు. ఎట్లా వాళ్ళ మనుషులు ఉన్నారా? వాళ్ళ మనుషులు కాదు, సెక్యూరిటీ వాళ్ళ రిపోర్ట్ వచ్చిందంటే డిఎం కూడా భయపడతాడు. మేము రిపోర్ట్ రాస్తాం కదా, డిఎం కూడా అబ్బో అది విజయన్ సార్ రాశానని చెప్పి నేను చేతులు ఎత్తేస్తాడు. సపోజ్ అదే వీళ్ళ తరపునటువంటి T8 3A3 రాస్తే గదందే అంటాడు. సెక్యూరిటీ వాళ్ళు రాశానంటే సెక్యూరిటీ వాళ్ళు అంటే వీళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్ళు వాళ్ళు అక్కడ జాయింట్ డైరెక్టర్ వాళ్ళు ఉంటారని చెప్పి కథం. దాన్ని ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళ దానికి నువ్వు అగెనిస్ట్ మీరు పోతారంటే మీ తోలు తీస్తా అని చెప్పాడు. సో ఇంకెవరు ఉన్నారా మెకానిక్లు?